డీసీపీ చైతన్య మీద హత్యాయత్నం జరిగింది. ఒక సెల్ ఫోన్ దొంగ అలాగే రౌడీ షీటర్ వీళ్ళిద్దరూ కలిసి కత్తితో దాడి చేయడానికి ట్రై చేస్తే డీసీపీ గన్మెన్కి గాయాలు అవడం జరిగింది. అప్పుడు డీసీపీ కాల్పులు జరపడం జరిగింది వాళ్ళ మీద. సో నిన్న జరిగింది ఇది. హైదరాబాద్లో కాల్పుల కలకలం. దొంగతో కలిసి ఫోన్ కొట్టేసిన రౌడీ షీటర్ అన్సారీ, వాళ్ళిద్దరిని పట్టుకునేందుకు వెంబడించిన డీసీపీ చైతన్య, గన్మెన్ సత్యనారాయణ. గన్మెన్పై కత్తితో దాడికి రౌడీ షీటర్ యత్నం, డీసీపీ కాల్పులు. నిందితుడి కడుపు చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్లు. చాదర్ఘాట్లోని విక్టరీ ప్లే గ్రౌండ్ వద్ద ఘటన అంట. హైదరాబాద్లో కాల్పుల కలకలం రేగింది. దొంగతో కలిసి ఒక రౌడీ షీటర్ ఫోన్ కొట్టేసి పారిపోతుండగా పట్టుకునేందుకు పోలీసులు వెంబడించారు. అయితే ఆ రౌడీ షీటర్ కత్తితో దాడికి యత్నించడంతో ఫైరింగ్ చేశారు. పాత బస్తీ కామటిపూరకు చెందిన రౌడీ షీటర్ మహమ్మద్ ఉమర్ అన్సారీ మరో దొంగతో కలిసి శనివారం చాదర్ఘాట్ ప్రాంతంలో మొబైల్ స్నాచింగ్కు పాల్పడ్డాడు. సాయంత్రం 5 గంటల సమయంలో స్థానికులను బెదిరిస్తూ తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో సిపి ఆఫీసులో మీటింగ్ ముగించుకుని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ చాదర్ఘాట్లోని విక్టర్ ప్లే గ్రౌండ్ మీదుగా వస్తున్నారు. దొంగలను గమనించిన డీసీపీ చైతన్య, ఆయన గన్మెన్ సత్యనారాయణ మూర్తి వాళ్ళను వెంబడించారు. ఈ క్రమంలో అన్సారీ చాదర్ఘాట్ బ్రిడ్జ్ మీదుగా ఇసామియా బజార్ వైపు పరుగులు పెట్టాడు. కోటి గల్లీలో చేజింగ్ అంట. అన్సారీ పట్టుకునేందుకు తన గన్మెన్తో కలిసి డీసీపీ చైతన్య చేజింగ్ చేశారు. ఈసామియా బజార్లోని ఓ గల్లీలోకి వెళ్ళిన అన్సారీ అక్కడి నుంచి బయటపడే మార్గం లేకపోవడంతో ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ ఇంటి పై భాగంలోకి వెళ్ళాడు. అన్సారీ వెనకే గన్మ్యాన్ వెళ్ళి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో అన్సారీ తన వద్ద ఉన్న కత్తితో దాడికి యత్నించాడు. అది గుర్తించిన డీసీపీ చైతన్య తన గన్మెన్ కాపాడే ప్రయత్నంలో అన్సారీపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అనంతరం అన్సారీ ఆ భవనం పైనుంచి పక్కనే ఉన్న విక్టోరియా ప్లే గ్రౌండ్లోకి దూకి పరుగులు పెట్టాడు. కాల్పుల్లో అన్సారీ కడుపు చేతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. తీవ్ర రక్తాశ్రయం. అన్సారీ గ్రౌండ్లోకి కుప్పకూలాడు. స్థానిక పోలీసులను అప్రమత్తం చేయడంతో పాటు డీసీపీ చైతన్య, గన్మెన్ కలిసి అన్సారీని అదుపులోకి తీసుకున్నారు. మలక్పేట్ యశోద హాస్పిటల్కు తరలించారు. రౌడీ షీటర్లను పట్టుకునే సమయంలో జరిగిన తోపులాటలో డీసీపీ, గన్మెన్ కింద పడ్డారు. వాళ్ళిద్దరికీ గాయాలయ్యాయి. పారిపోయిన మరో దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై సుల్తాన్ బజార్ పోలీస్ కేసు నమోదు చేసింది. అలాగే సీసీటీవీ ఫుటేజ్లను సేకరించారు. ఘటనా స్థలాన్ని సిపి సజ్జనార్ పరిశీలించారు. డీసీపీ చైతన్యను అడిగి వివరాలు తెలుసుకున్నారంట. ఇక లా అండ్ ఆర్డర్ చాలా ఘోరంగా ఉంది, చాలా ఘోరంగా. వాడు అంత పబ్లిక్గా వాడు కత్తులు పెట్టుకుని తిరుగుతుండంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంది? ఈ పోలీసులు కాబట్టి వాళ్ళ మీద తిరగబడగానే షూట్ చేయడం జరిగింది. మరి సామాన్యుడి పరిస్థితి ఏంది? అదే చైన్ స్నాచింగ్ లేకపోతే ఇప్పుడు సెల్ ఫోన్కి సంబంధించి అది తీసుకోండి, సామాన్యుడి పరిస్థితి ఏంటి? మీకు కనీసం ఆత్మరక్షణ చేసుకోవడానికి ఒక వెపన్ ఉంది, సామాన్యుడి పరిస్థితి ఏంది? తెలంగాణ అమరవీరుల కుటుంబానికి క్షమాపణలు చెప్తున్నా. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వారికి న్యాయం జరగలేదు. కవిత చెప్తుంది ఈ మాటలు. 1200 మంది అమరులైతే 580 మందికే గౌరవం దక్కిందంట. తెలంగాణ ఉద్యమకారుల్లోనూ వేలాది మందికి అన్యాయం. కేసీఆర్ నుంచి నన్ను దూరం చేశారు. బీఆర్ఎస్ నుంచి బయటపడ్డా, ఆశీర్వదించాలని విజ్ఞప్తి అంట. నిజామాబాద్ నుంచి జాగృతి జనబాట యాత్ర ప్రారంభం అంట. నిన్న హైదరాబాద్లో అమరవీరుల స్తూపం దగ్గర కవిత మాట్లాడిన మాటలు ఇవన్నీ. మరి అప్పుడు నీకు అన్నీ తెలుస్తున్నప్పుడు మరి నువ్వు న్యాయం చేయొచ్చుగా. అప్పుడు నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీకు అక్కడ అన్యాయం జరుగుతుందని తెలిసినప్పుడు మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు?